నాన్నని హర్ట్ చేశారు. మా అమ్మా నాన్నల్ని అనవసరంగా ఏమైనా అంటే నేను ఊరుకోను. ముందు ఈయనని సారీ చెప్పమని చెప్పండి అత్తయ్య. అంత పెద్ద మనిషి మీద గొంతు చించి మాట్లాడినందుకు ముందు నువ్వే ఆయనకు సారీ చెప్పాలి. నేనెందుకు సారీ చెప్పాలి అత్తయ్య? అమ్మా మధు, ఊరుకో అమ్మా. నానా మీరు ఊరుకోండి. మర్యాదగా మీరు సారీ చెప్పండి. మధు, ముందు ఆయనకు సారీ చెప్తావా లేదా? సారీ చెప్పేంత తప్పు నేనేం చేయలేదు. నేను సారీ చెప్పను. అమ్మా మధు, సారీ చెప్పేయమ్మా. మధు, సారీ చెప్తావా లేదా? చెప్పు. సారీ. ఏంటమ్మా ఇది? మీ పెద్ద కోడలికి ఆవేశం ఎక్కువ అనుకుంటా. పార్టీకి వచ్చాం, సరదాగా ఉండాలి కదా. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి పలకరిస్తే సరదాగా 4 మాటలు మాట్లాడాను. సరదా మాటల్ని కూడా ఇంత సీరియస్గా తీసుకుంటే ఎలాగమ్మా? ఏమండి, నేనేమైనా లేనిపోనివి మాట్లాడానా? జరిగిందే కదా మాట్లాడాను. అది కూడా జస్ట్ సరదాగానే మాట్లాడాను. ఆ మాత్రం దానికే అంత సీరియస్ అయిపోతే ఎలా అండి? మనం ఉన్న ప్లేస్ ఏంటి, అకేషన్ ఏంటి అని చూసుకోకపోతే ఎలా అండి? మీరైనా కాస్త చెప్పండి మీ అమ్మాయికి. మీ ఇంట్లో ఉన్నట్టే అన్ని చోట్ల ఉంటామంటే కుదరదు కదా. పెద్ద ఫ్యామిలీ అని మీరే అన్నారు. ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంలో కూడా మేం కోటీశ్వర్లం అని అన్నారు కదా. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అండి? ఇలా అయితే కష్టం అండి. ఇంట్లో గారాభంగా పెరిగిన పిల్ల, మీలాంటి వాళ్ళని కలవడం కొత్త. అమ్మాయికి ఇవన్నీ తెలియవు కదండి. తెలీదంటే ఎలా అన్నయ్య? మీరైనా చెప్పాలి కదా. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలా అన్నయ్య? మీరు రండి, డిన్నర్ చేయండి. అంత పెద్ద మనిషి మీద గొంతు చించి మాట్లాడినందుకు ముందు నువ్వే ఆయనకు సారీ చెప్పాలి. చెప్పు. ఆ పెద్ద మనిషి అన్ని మాటలన్నా కూడా అతనేమి అనకుండా ఏ తప్పు చేయని నాతో సారీ చెప్పిస్తారా? కనీసం నేను చెప్పేది కూడా వినిపించుకోరా? అసలు ఆయన ఏమన్నాడు కూడా తెలుసుకోకుండా నా నోరు మూయించారు. ఏంటి ఈ అల్లరి పిడుగు సైలెంట్గా ఉంది? ఎప్పుడు హైపర్ యాక్టివ్గా అందరితో కలివిడిగా సంతోషంగా ఉంటుంది. అలాంటిది అందరికీ దూరంగా మౌనంగా ఉందేంటి? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు. అయినా ఇక్కడ నాకేం ప్రాబ్లం ఉంటుంది? అలా అని కాదు, ఇప్పటి వరకు అందరితో మాట్లాడుతూ హ్యాపీగానే ఉన్నావు కదా. ఇప్పుడేంటి ఇలా లోన్లీగా డల్గా ఉన్నావు? ఏం లేదు, కొంచెం హెడేక్గా ఉంది అంతే. హెడేక్గా ఉంటే రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇబ్బంది పడుతూ ఎందుకిలా లోన్లీగా ఉండడం? మైల్డ్ హెడేకే, తగ్గిపోతుంది.
వేరే ఏం లేదు కదా? ఏం లేదు. కాసేపు అలోన్గా ఉంటే తగ్గిపోతుందని ఇక్కడున్నాను. మీరెళ్ళండి, పర్లేదు. సరే. వద్దు, వెళ్ళిపోదామండి. మనకింత అవమానం జరిగినా మన బిడ్డని మన కళ్ళెదుటే అవమానిస్తుంటే ఇదంతా చూడటానిక మనం ఉన్నాం. వద్దు, వెళ్ళిపోదామండి ఇక్కడి నుంచి. ఏం మాట్లాడుతున్నావు రమణి? కూతురింట్లో జరుగుతున్న పార్టీకి వచ్చాము. అందరూ అల్లుడి గారికి కావలసిన వాళ్లే కదా ఉంటారు. మనం ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు? నలుగురు సంగతి పక్కన పెట్టు. అల్లుడి గారు ఏమనుకుంటారు? రాజా ఏమనుకుంటాడు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిన దాని గురించి కాదు. అల్లుడి గారికి సంబంధించిన ఫంక్షన్ ఇది. ఎలాంటి అవాంతరాలు జరగకుండా పూర్తి అవ్వాలి. మనం ఇలా వెళ్ళిపోవడం అల్లుడి గారికి అంత మంచిది కాదు. జరిగిన గొడవ గురించి అంతా వదిలే రమణి, అవన్నీ పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఎలా ఉండగలనండి? మీ గురించి ఏం తెలుసని? ఆ పెద్ద మనిషి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు. కోట్లుంటే సరిపోతుందా? బుద్ధుండక్కర్లేదా? కోటీశ్వరుడైతే ఏది పడితే అది అంటాడా? అలాంటోడిని పట్టుకుని మధు నిలదీస్తుంటే ఆవిడిగారొచ్చి జరిగిందేంటో తెలుసుకోకుండా మన బిడ్డ చేతే సారీ చెప్పిస్తుందా? కోడలికిచ్చే మర్యాద ఇదేనా? నిన్నటి వరకు ఆవిడిగారు గురించి ఏమో అనుకున్నాను. ఆవిడ కూడా చాలా మంది అత్తల్లాంటిదే. రమణి, ఆ గొడవ గురించి వదిలేయమన్నానా? నా వల్ల కావట్లేదండి, భరించలేకపోతున్నాను. మిమ్మల్ని అవమానించింది భరించలేకపోతున్నాను. మన అమ్మాయి చేత పరాయి వాళ్ళకి సారీ చెప్పించింది భరించలేకపోతున్నాను. రాజా అన్నయ్య దగ్గరికి పదండి, నేను తేలుస్తాను. నీకేమైనా తిక్క రమణి? గొడవ చేయడానిక మనం వచ్చింది? ఫంక్షన్ జరుగుతుంది కదా, నువ్వు కాసేపు నోరు మూసుకొనుండు. ఏంటో దినా, నా మీద బాగా కోపంగా ఉన్నట్టున్నావు, బాగా తిట్టుకుంటున్నట్టున్నావు. అయ్యో, అదేమీ లేదమ్మా. అదేం లేకపోవడం ఏంటన్నయ్య? ఆడదాన్నయ్యుండి సాటి ఆడదాని మనసు అర్థం చేసుకోలేనా అన్నయ్య? వదినకి నా మీద పట్టరానంత కోపం ఉంది, కానీ బయటికి చూపించట్లేదు. మీరెంత బాధపడుతుంటారో, మీరెంత కోప్పడుతుంటారో నాకు తెలుసు వదినా. నేను అర్థం చేసుకోగలను. మీకు ఖచ్చితంగా నా మీద కోపం వచ్చుంటుంది, అది నాకు క్లియర్గా తెలుసు. మీ ప్లేస్లో నేనున్నా కోప్పడేదాన్నే, బాధపడేదాన్నే. కానీ ఏదైనా మనకు అర్థం కావాలంటే ఆవేశం ఉండకూడదు, ఆలోచన ఉండాలి. మీరు ఆవేశంలో ఉన్నారు కాబట్టి నా మీద కోపం తెచ్చుకుని ఉంటారు. మీరే ఇంత బాధపడుతున్నారు అంటే కోడలు ఇంకెంత బాధపడి ఉంటుందో